మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ నమస్తే సార్. సార్ రేపు అనగా 15వ తేదీ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్లో భాగంగా చంద్రబాబు నాయుడు చాలా రోజుల తర్వాత మన కందుకూరు రాబోతున్నారు. ఏ విధంగా స్వాగతం పలికారు? స్వాగతం బ్రహ్మాండంగా జరుగుద్దమ్మా. ఈ రాష్ట్రం కోసం ఆయన ఈ రాష్ట్ర బాగు కోసం ఏ విధంగా కష్టపడతా ఉన్నారంటే ఇది స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం. ఈ రాష్ట్రంలో డంపింగ్ యార్డ్ లేకుండా మున్సిపాలిటీలన్నీ కూడా ఒక పరిశుభ్రమైన వాతావరణంలో కనిపించాలి. అప్పుడే మనం ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారనే ఒక కాన్సెప్ట్తో ఈ దేశంలోనే ప్రప్రథమంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా రేపు 15వ తారీఖు కందుకూరు రాబోతూ ఉన్నారు. అందరూ కూడా క్యాడర్ చాలా సంతోషంగా ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు 8 నెలల కాలంలోనే మా నియోజకవర్గానికి రావడం చాలా సంతోషం. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఆయన చాలా సీనియర్ నాయకుడు కాబట్టి ఇక్కడుండే ఈ ప్రాంతం పట్ల ఈ ప్రాంత ప్రజల పట్ల ఆయనకి చిత్తశుద్ధి, బ్రహ్మాండమైన చిత్తశుద్ధి ఉంది. ఎందుకంటున్నామంటే ఈ నియోజకవర్గానికి 2 టైమ్స్ రాళ్ళపాడు రిజర్వాయర్ తెగిపోతే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ ప్రాంత రైతుల్ని కాపాడిన దేవుళ్లాగా మిగిలిపోయాడు ఆ రోజు. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఈ కందుకూరు డెవలప్మెంట్లో ఆయన ముద్ర మనం మర్చిపోలేండి. ఈరోజు 2014-19 మధ్యలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామాయపట్నం పోర్టు భూమి పూజ కార్యక్రమం కానీ ఆ రోజు ఏపీపీ పరిశ్రమను తీసుకురావడం అనేక కార్యక్రమాలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయిన మహానాయకుడు మా ముఖ్యమంత్రి వర్యులు. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మున్సిపాలిటీని బాగు చేయాలి, ఈ మున్సిపాలిటీలో ఉన్న ట్రాఫిక్ సమస్యని తీర్చాలనే ఒక ఆలోచన మా అందరికీ ఉంది. దాన్ని రేపు ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా కందుకూరు నియోజకవర్గ ప్రజల ఆలోచన ప్రకారం నేను కూడా రేపు రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నా. మాకు మంచి మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా స్వచ్ఛ ఆంధ్రాలో మంచి మున్సిపాలిటీగా పేరు తీసుకొచ్చేదానికి ముఖ్యమంత్రి వారి సహాయ సహకారాలు కోరుతాం. తప్పనిసరిగా అన్నీ నెరవేరుస్తాడని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి భారీ ఘన స్వాగతం పలుకుతామని చెప్పి సందర్భంగా. రేపు ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి సార్? రేపు ఇప్పుడైతే ఏదైతే కందుకూరు పట్టణంలో ఉన్న మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, కందుకూరు ప్రాంతంలో ఆ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో మీరు అందరూ కూడా చూశారు గత కొన్ని సంవత్సరాల నుంచి. దాన్ని కొత్త టెక్నాలజీతో ఇప్పుడు ఎంఆర్ఎఫ్ ఏదైతే వేస్టేజ్ ఉంటుందో మున్సిపాలిటీలో వచ్చే చెత్త, పొడి చెత్త, తడి చెత్తని డిఫరెంట్ చేసి ఆ ఎంఆర్ఎఫ్ లాంటి ద్వారా ఏవైతే ఇప్పుడు కూడా చూశారు ఆ స్టాల్స్ కూడా వచ్చే వేస్టేజ్ని ఏ విధంగా మళ్ళీ యూటిలైజ్ చేసి అక్కడెక్కడ కూడా ఒక కేజీ కూడా చెత్త ఆ ప్రాంతంలో లేకుండా ఏ రోజు ఆ రోజు తడిది ఏ విధంగా యూటిలైజ్ చేయాలి మళ్ళా కంపోస్ట్ లాగా, అలాగే పొడి చెత్త ఏ విధంగా డస్ట్బిన్లు అన్నీ కూడా చూశారు వాళ్ళు. ఆ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వాళ్ళు కూడా స్టాల్స్ పెట్టారు. తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతాడని చెప్పి మేమైతే ఇటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకొని ఈ రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి పథంలోకి తీసుకొని పోతాడని చెప్పి మేమందరం కూడా ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ముందుకు చాలా సంతోషం. అటువంటి టెక్నాలజీ ముందు ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేయాలని నిద్రలేస్తే ఆలోచించే నాయకుడు మా ముఖ్యమంత్రి గారు. ఆయన అడుగుజాడలో మేము అందరం కూడా నడిచి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పుకుంది. సెక్యూరిటీ ఏర్పాట్లు ఏ విధంగా? సెక్యూరిటీ ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉంటాయా, అవన్నీ మన కంట్రోల్ కాదు, అంతా డిపార్ట్మెంట్. ఆయన ఎన్హెచ్సి సెక్యూరిటీలో ఉంటాడు. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు మీ అందరికీ. అటువంటి సెక్యూరిటీ విషయాల్లో మనం తలదొరచాల్సిన అవసరం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా క్షుణ్ణంగా చూస్తూ ఉన్నారు. మా నాయకులు స్వాగతం పలకడానికి రెడీగా ఉన్నారు. బ్రహ్మాండంగా కార్యక్రమం చేస్తారు. థ్యాంక్ యూ సార్.